నేను మీ డాక్టర్ నరేంద్ర పవార్, టీమ్ ఝాన్సీ యశస్విని రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగాను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఓయూజేఏసీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ ఉన్నా. వాస్తవానికి పాలకుర్తికి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉన్నదో ఆ మీటింగ్కు సంబంధించినటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికాలో కూర్చున్నటువంటి ఒక సన్యాసి, ఒక విధవ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి ఏదైతే మార్కండేయ భవన్ కొడకండ్ల మండలం జరిగినటువంటి మీటింగ్ను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు, జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిడ్డ ఖబర్దార్, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము తీవ్రంగా. వాస్తవానికి సన్మానం ఎందుకు చేయించుకుంటున్నావు ఝాన్సీ రెడ్డి? మీ ఇద్దరి మధ్యలో విభేదాలు బయటపడకూడదని చెప్పేసి సన్మానం చేయించుకుంటారని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా వేమికా సింగ్, అదేవిధంగా సోఫియా ఖురేషి గార్ల గురించి, అదేవిధంగా ఏక్ నారీ సబ్పే భారీ అంటే మేడంకి తెలియదు, ఎమ్మెల్యే గారికి తెలియదని చెప్పేసి చెప్పినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మాటలు ఫ్యూచర్లో మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, ఇటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వాస్తవానికి నిజానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుని అడుగు. వాస్తవానికి ఆయన 30 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అయితే ప్రిఫేస్ ఉంటుంది కదా, పీఠిక రాజ్యాంగంలో, అది చదవమను, చూసి సక్రంగా చదవమను, చెప్తాం. తెలివి మీ నాయకుడికి ఉందా, తెలివి మా నాయకురాలకు ఉందా అని చెప్పేసి విషయాన్ని అప్పుడు చెప్పదలుచుకుంటాం. ప్రజలందరూ కూడా చెప్తారు. మాట్లాడదలుచుకుంటే నిజంగా తెలివి లేదని మాట్లాడదలుచుకున్న అంత ఉత్సాహమే ఉంటే మీ నాయకుడు అంగుటగాడు కదా, అంగుటని అడుగు, ఆ అంగుటిని అడుగు, చెప్తాడు. ఎన్నో తరగతి చదువుతున్నాడు మీ నాయకుడు, ఏమేమొచ్చు మీ నాయకుడికి? ఒక లెటర్, ఒక ఇంగ్లీష్లో టైప్ చేసినటువంటి ఒక ఫైల్లో ఉన్నటువంటి ఒక లెటర్ను సక్రమంగా చదవగలడా? ఆయనకు నిజంగా తెలివి ఉందా? ఆయనను అడుగు. ఆయన గురించి అడిగితే మీకు అక్షరాభ్యాసం నేర్చుకున్నాడో లేదో, లేకపోతే ఆయన ఎన్ని డిగ్రీలు చేసిండో, ఎన్ని పిహెచ్డీలు చేసిండో, ఎన్ని పీజీలు చేసిండో, ఎన్ని లెటర్లు చదవగలడో, ఎంత ఇంగ్లీష్లో ఎంత తెలుగులో మాట్లాడగలడో, ఎంత స్పష్టంగా మాట్లాడగలడో ఆయన అడిగితే బాగుంటుంది. ఎందుకంటే అంగుట అని చెప్పేసి అందరికీ తెలుసు, మీకు తెలియకపోవచ్చు. ఇక్కడన్నా తెలుసుకోండి. తెలివి లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారా మీరు ఎమ్మెల్యే గారికి? తెలివి లేనిది ఎవరికి? వాస్తవానికి ఏమడిగింది మేడము? వేమికా సింగ్ కావచ్చు, లేకపోతే సోఫియా ఖురేషి కావచ్చు, యుద్ధ నారీమణులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏక్ నారీ సబ్పే భారీ అని చెప్పేసి మాట్లాడింది. వాస్తవమే మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడింది? ఒక ఉపాధ్యాయురాలు కానీ, ఒక ఉపాధ్యాయుడు కానీ, ఒక ఆచార్యులు కానీ ఏదన్నా విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ సమావేశంలో ముందు ఆసీనులైన ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా నీకు? వాస్తవానికి అది కనుక్కున్నావా? అందరూ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా 90% విద్యార్థులు మాత్రమే. అది రాజకీయ మీటింగ్ కాదు. కాబట్టి విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో మా మేడంకి తెలియదు అనుకున్నావా? మీరు యశస్విని రెడ్డి గారికి, ఝాన్సీ రెడ్డి గారికి తెలియదని అనుకున్నారా? ఆ విధంగా మాట్లాడేటప్పుడు స్పందనకు ప్రతిస్పందన ఆశించడం అనేది ఒక ఉపాధ్యాయురాలి కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ యొక్క ధర్మం. అది నేర్చుకునేటువంటి విధానం, నేర్పించేటువంటి విధానం. ఆ మాత్రం తెలివి లేకుండా, సోయి లేకుండా, సన్యాసి లెక్క దద్దమ్మలాగా, ఒక బట్టెబాజులాగా అమెరికాలో ఎక్కడో కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు. ఇంకొక మాట కూడా మాట్లాడను. ఝాన్సీ రెడ్డి గారికి సన్మానం ఎందుకు చేయాలి? ఏం చేసిరని, ఏం ఒరగబెట్టిరని? రైతులు ఒక దగ్గర పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఝాన్సీ రెడ్డి గారు సన్మానం చెప్పి, రైతులు పిట్టల్లా రాలిపోతే ఈరోజు కాపాడుకుంటున్నటువంటి నాయకురాళ్ళు, కాపాడుకుంటున్నటువంటి ప్రభుత్వము కేవలం కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వము నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతులను కాపాడుకుంటూ ఉంటుంది. మీ హయాంలో ఏం జరిగిందో చెప్పనా నేను? మీ హయాంలో రైతులను ఎట్లా చూసుకుంటారో తెలియదా మాకు? మీ హయాంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని, రైతులు వడ్ల కల్లాల కానీ ఏడుస్తున్నారని, రైతులు వడ్ల కల్లాల కానీ వాళ్ళ యొక్క ధాన్యం తడిసిపోతుందని, కింటాలకు 6 నుంచి 7 కిలోల ఏదైతే ఆ ధాన్యాన్ని కోత విధిస్తున్నారని చెప్పేసి రోడ్లెక్కి ధర్నాలు చేయలే, పాలకుర్తిలోని ధర్నాలు చేయలే. ఒక మహిళా రైతు అడగలే. ఒక మహిళా రైతు తొలి వెలుగు న్యూస్ సాక్షిగా మీ ఎర్రబెల్లి దయాకర్ను వలవల ఏడ్చుకుంటూ అడిగినటువంటి సందర్భాన్ని మర్చిపోతివా? అదేవిధంగా అదే ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీలో ఈ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మీద కూడా రైతు ఆత్మహత్యలు 2వ స్థానంలో ఈ తెలంగాణ వెళ్ళిపోయింది. మీరు ఏం చేస్తున్నారు? సకాలంలో రైతు రుణమాఫీ చెల్లిస్తలేరు, రైతు బంధు సరిగా ఇస్తలేరు అని చెప్పేసి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అడిగిండు కదా. అవన్నీ మర్చిపోయినావా? అటువంటి విధానాలన్నీ మర్చిపోయి ఈరోజు రైతులను చూసుకుంటలేరని చెప్పేసి, రైతులను మీరే కాపాడినట్టు, రైతుల కోసం మీరే పరిగెత్తి కాపాడినట్టు ఇవాళ వయ్యారాలు ఒలకబోస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదా. వాస్తవానికి రైతులను కాపాడుకుంటే ఇవాళ సన్న బియ్యం ఏదైతే ఉందో అందరికీ సరఫరా చేస్తున్నది. సన్న బియ్యమే పండించుకోవాలని చెప్పి 500 బోనస్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతులకు సకాలంలో వడ్లు కొంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతులను రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. సన్యాసి ఝాన్సీ రెడ్డి గారికి సన్మానం ఎందుకని చెప్పేసి మాట్లాడినావు కదా, ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఝాన్సీ రెడ్డి గారికి సన్మానము ఖచ్చితంగా ప్రజలే తమకున్నటువంటి కూలీ నాలి చేసి కూడబెట్టుకున్నటువంటి పైసలతో కూడా సన్మానం ప్రజలు గుండెల్లో చేస్తూ ఉన్నారు. నీకు సన్మానం పాలకుర్తికి ఒక్కసారికి వస్తే మా సొంటి యువకులే మీకు సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సన్మానం చేయాలి? తెల్ల కాగితం లెక్క ఉన్నది ఝాన్సీ రెడ్డి, ఏదో ఒకటి బట్టకాల్చి మీద వేసేద్దాము. ఖచ్చితంగా తను ఆ యొక్క ఆ సమస్యను తీసుకొని తను కొట్టుమిట్టాడుతూ ఉంటాఅని చెప్పేసి ఏదో ఒకటి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఝాన్సీ రెడ్డి గారి గురించి చెప్పిన సేవలు మీరే చెప్తారు కదా, నేను ఎందుకు చెప్పాలి? కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చెప్తున్నా. ఝాన్సీ రెడ్డి ఏది టీం ఝాన్సీ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను చెప్తున్నా అని చెప్పేసి చెప్తారు మీరు. ఏది 90వ దశకంలో ఎంజిఎం ఆసుపత్రికి ₹1 ఇచ్చినప్పుడు మీకు కనబడలే? ఆ సేవలు కనబడలే? పనిగండ్లపాడు ఖమ్మం జిల్లాలో సేవలు చేసినటువంటి విద్యా విధానంలో చేసినటువంటి సేవలు మీకు కనబడలే? అదేవిధంగా విద్యార్థులందరికీ ఈ దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 ఉమ్మడి జిల్లాల్లో చేసినటువంటి సేవలు, విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు ఇచ్చిన సేవలు కనబడలే? గుండె ఆపరేషన్లకు పైసలు ఇచ్చినప్పుడు కనబడలే? ఉచిత వైద్యాన్ని అందిస్తున్న చర్లపాలెంలో ఉచిత వైద్యాన్ని హాస్పిటల్ కట్టించి ఏదైతే వైద్యశాలలు అదేవిధంగా విద్యాలయాలు కట్టించి సేవలు చేస్తున్నది మీకు కనబడతలేదు. అందుకు సన్మానం చేయాలని మీకు కనబడతలేదు. అదేవిధంగా నేనెందుకు చెప్పడం, మీ నాయకుడు మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అనే కదా 94లో సేవ చేసింది. ₹1 ఇచ్చారు ఝాన్సీ రెడ్డి గారి ఫ్యామిలీ అని చెప్పేసి, ఎంజిఎంకి అని చెప్పేసి ఆయన ఒక ఇంగ్లీష్ దినపత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిండు కదా. మేమెందుకు చెప్పుకోవాలయ్యా? నాకు అర్థం కాక అడుగుతా. సన్మానం ఎందుకు చేయాలో మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అని అడుగు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదే ఝాన్సీ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని, డొనేషన్లు తీసుకొని ఇక్కడ పాలకుర్తిలో నేనే సేవలు చేసిన తనే ఇచ్చిందని చెప్పేసి కథలుగా చెప్పుకున్నాడు కదా. సిగ్గుశరం ఉండాలి కదా. సన్మానం ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగులో చేసినటువంటి విద్యా వైద్య సేవల కోసం చేయాలి. అదేవిధంగా చెర్లపాలెంలో కావచ్చు, ఖమ్మం జిల్లాలోని పనిగండ్లపాడులో కావచ్చు, లేకపోతే సోలిపేటలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేసినటువంటి సేవలు, విద్యలో, వైద్యంలో, ఉపాధిలో తను చేస్తున్నటువంటి సేవలు చిరస్మరణీయము. వాస్తవానికి ఆ సేవలు 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. నీలాంటి సన్యాసులు, దద్దమ్మలు, శవటలు వచ్చి ఏదో చెరిపేస్తామంటే చరిత్ర చెరిగిపోయేది కాదు. ఝాన్సీ రెడ్డి గారి చరిత్ర ఎప్పటికీ సువర్ణ అక్షరాలతో ఈ హిస్టరీలో నిలిచిపోతుంది. అటువంటి ఝాన్సీ రెడ్డి గారిని పట్టుకొని ఎందుకు సన్మానం చేయాలి, ఏం చేసిందని సన్మానం చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ వెనక్కి తీసుకోవాలి. ఖబర్దార్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, అటువంటి మాటలను మీరు తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే మీరు పాలకుర్తికి రాగానే మిమ్మల్ని సన్మానం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మిమ్మల్ని సన్మానం ఎప్పుడు చేద్దామని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ. ప్రజలే, కాంగ్రెస్ నాయకులు తర్వాత ముచ్చట, ప్రజలే మిమ్మల్ని సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలివిలేదు మేడంకి వ్యోమికా సింగ్ గురించి, సోఫియా ఖురేషి గారి గురించి, వీళ్ళిద్దరి గురించి కూడా అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఏక్నారి సత్యభార్య అంటే మేడం అడుగుతుంది. మేడంకి ఏం తెలివిలేదు, ఝాన్సీ రెడ్డి గారి యొక్క చట్టం నుంచి వెళ్ళి రావాలి అని చెప్పేసి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. సిగ్గుశరం ఉండాలి. మీకు ఇవే మాట్లాడాలనుకుంటే తెలివిలేదు అంటే తెలివిలేని మీ నాయకుడికి, మీ ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఆయన గురించి మాట్లాడు. సంతకం సరిగా చేస్తాడా? ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్నాడు కదా, ఒక్క లెటర్ సరిగా చదువుతాడా? ఒక్క లెటర్ సరిగా చదవమను, ఒక్క లెటర్ సరిగా రాయమను, ఏబీసీలు A to Z రాయమను ఫస్ట్. లేకపోతే రాజ్యాంగం ప్రకారమే నేను ప్రమాణం చేస్తున్నా అని చెప్పేసి చదువుకుంటే ప్రమాణం చేస్తాడు కదా. రాజ్యాంగంలో ప్రీఫేస్ చదవమను, ప్రియాంబుల్ ఉంటుంది, ప్రియాంబుల్ చదవమను. ప్రియాంబుల్ సక్రమంగా చదివితే మేము దానికంటే దేనికి సిద్ధం. ప్రియాంబుల్ సక్రమంగా చదవాలి. అటువంటి నాయకుడిని పట్టుకొని, అటువంటి వాళ్ళు మీ నాయకులు, వాళ్ళ కింద మీరు ఇంకా ద్వితీయ శ్రేణి నాయకులు. సిగ్గుశరం ఉండాలి కదా అటువంటి నాయకుల దగ్గర పనిచేయడానికి. మీరు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదండి, ఇక్కడ పాలకుర్తికి రండి చూద్దాం. మీరు తెలివి కళ్ళ వల్ల, మేము తెలివి కళ్ళ వల్ల. మీ నాయకుడు ఏం చేశాడంటే పాలకుర్తికి నాకు అర్థం కాక అడుగుతా. పాలకుర్తిలో డిగ్రీ కాలేజీలు కట్టించిండా, జూనియర్ కాలేజీలు కట్టించిండా, వైద్యశాలలు ఏమన్నా ఏదైతే 100 పడకల ఆసుపత్రికి మార్చిండా, మినీ ట్యాంక్ బండ్లు కట్టించిండా? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో రైతుల మీద ప్రేమ బాగా ఒలకపోసి మాట్లాడారు కదా మొన్న. రిజర్వాయర్లు ఎక్కడ పోయినాయి? ఆ రిజర్వాయర్లు అట్టనే ఉన్నాయి కదా. ఇవాళ మా మేడమే కదా, ఇవాళ యశస్వన్ రెడ్డి గారే కదా చేస్తున్నది, ఝాన్సీ రెడ్డి గారే కదా దాన్ని చేస్తున్నది. కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నట్టు ఈరోజు కాన్స్టిట్యున్సీ అంతా తిరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ మంత్రులకు, సంబంధిత అధికారులందరి దగ్గర కూడా ఈరోజు కాలికి బలపం కట్టుకొని ఫైళ్ళు పట్టుకొని ఈరోజు నిధులు తెచ్చుకుంటూ అతి త్వరలో కూడా మీరు వదిలిపెట్టిన, మీ అసమర్థత వల్ల వదిలిపెట్టినటువంటి, రైతులను నష్టపరిచే విధంగా మీరు వదిలిపెట్టినటువంటి రిజర్వాయర్లు అయితే ఉన్నాయో, పాలకుర్తి కావచ్చు, చెన్నూరు కావచ్చు, వాటిని అన్నింటినీ కూడా ఈరోజు కంప్లీట్ చేస్తాయి, సంపూర్తిగా నేను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నది కదా. ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, నిజంగా మీకు దిమాగ్ ఉందా, లేకపోతే దీంట్లో మెదడు దొబ్బిందా, చిన్న మెదడు చిట్లిపోయిందా, ఏం అర్థం అవ్వట్లేదు.
ఇంకొకసారి ఝాన్సీ రెడ్డి గారి పట్ల, ఇంకొకసారి యశస్విని రెడ్డి గారి పట్ల, ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఇంకొకసారి గనక మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఖబర్దార్, మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, మీరు పాలకుర్తికి ఏ రోజైతే వస్తారో సన్మానం ఝాన్సీ రెడ్డి గారికి ప్రజలు తను దాచుకున్నటువంటి కూలినాలి చేసుకున్నటువంటి సొమ్ముతో మాత్రమే సన్మానం చేశారు. అది హిస్టరీ, అది చరిత్ర, జగమెరిగిన సత్యం. కానీ మిమ్మల్ని మాత్రం పాలకుర్తి యువత ఉరికిచ్చి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి మాటలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఝాన్సీ రెడ్డి గారి గురించి, యశస్విని రెడ్డి గారి గురించి, ఫ్యామిలీ గురించి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇకనైనా మీరు మానుకోకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా యువతకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ ప్రజానికమంతా, పాలకుర్తిలో ఉన్న ప్రజానికమంతా కూడా మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. మిమ్మల్ని సన్మానం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇకనైనా మారండి. చివరి అంకంగా, చివరి ఛాన్స్గా మీకు అవకాశం ఇస్తూ ఉన్నాము. మీరు మార్చుకోకపోతే, మీ భాష యాస మార్చుకోకపోతే, మీకు నిజంగా మాట్లాడాలన్న చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడి లక్షణాలే ఉంటే పాలసీల మీద మాట్లాడు. ఇంకొకసారి విదేశీ వనిత అని, ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అని, ఇంకొక మాట మొత్తం దోచుకున్న సొమ్ము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతా అన్నది పెడతలేదని, ఇట్లాంటి బొంకుడు మాటలు మాట్లాడితే బిడ్డ ఖబర్దార్. పాలకుర్తికి నీకు సంబంధం లేని వ్యక్తివి, మహబూబాద్ జిల్లాకు సంబంధించిన, మహబూబాద్కి సంబంధించిన వ్యక్తివి. పాలకుర్తి గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ నీకు లేదని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గురించి కూడా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నా. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వాస్తవానికి పాలకుర్తికి మీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి కూడా సంబంధమే లేదు. అవుట్డేటెడ్ నాయకుడు, ఎక్స్పైర్డ్ నాయకుడు, కాలం చెల్లిన నాయకుడు. మా నాయకురాలు యంగ్ అండ్ డైనమిక్ లేడీ సింగం లాంటి నాయకురాలను పట్టుకొని, ఇప్పుడు అప్డేటెడ్ ఏఐ యుగంలో వచ్చినటువంటి నాయకురాలను పట్టుకొని నువ్వు ఇంకొకసారి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే బిడ్డ ఖబర్